చెంచల్గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదల. మధ్యంతర బెయిల్ పై రిలీజ్. జూబ్లీహిల్స్ లోని ఇంటికి చేరుకున్న ఐకాన్ స్టార్. థియేటర్ లో జరిగిన ఘటన బాధాకరం. నేను చట్టాన్ని గౌరవిస్తా. విడుదల తర్వాత అల్లు అర్జున్ రియాక్షన్. ఆర్డర్ కాపీ అందిన వెంటనే రాత్రి రిలీజ్ చేయాలి. జైలు అధికారులు అలా చేయలేదు. లీగల్ గా ముందుకు వెళదామన్న అల్లు అర్జున్ తరపు లాయర్. కావాలని అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. అతని ఇమేజ్ డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. సినీ రచయిత చిన్ని కృష్ణ కామెంట్స్. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం దారుణం. థియేటర్ లో భద్రత బాధ్యత పోలీసులదే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కామెంట్స్. నేడు కడప జిల్లాలో నీటి సంఘాలకు ఎన్నికలు బహిష్కరించాలని వైసీపీ నిర్ణయం. పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్. నేడు న్యాయశాఖ దగ్గరకు కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా. ఈ రోజు డ్రాఫ్ట్ పై సమీక్షించనున్న సీఎం రేవంత్. అనంతరం న్యాయశాఖకు పంపనున్న రెవెన్యూ శాఖ. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. నేడు తెలంగాణ తల్లి విగ్రహ మార్పుపై సమావేశం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ మీటింగ్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు. ఇవాళ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన. వేర్వేరుగా పర్యటించనున్న భట్టి, పొంగులేటి, తుమ్మల. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మినిస్టర్స్. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు. ఉదయం 10 నుండి 1 గంట వరకు అక్కడే సీఎం. సాయంత్రం కృష్ణా జిల్లా గుట్లవల్లేరులో పర్యటన. ఏపీలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవం. ఎలక్షన్ కమిషన్ అధికారిక ప్రకటన. డిక్లరేషన్ పత్రాలందించిన రిటర్నింగ్ అధికారి. పోలీస్ కస్టడీలో సిఐడి మాజీ ఏఎస్పీ. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీసులో ఎంక్వైరీ. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసుపై విచారణ. తిరుమలలో సెట్ బృందం పర్యటన. శ్రీవారి ఆలయంలో పోటు చేతకు టీం. లడ్డూ ప్రసాదాల తయారీ, నెయ్యి ట్యాంకర్ల పరిశీలన. టమాటా ధరలు పెంచిన ఏపీ ప్రభుత్వం. కేజీ 8 రూపాయలకు కొనుగోలు. అధికారులను ఆదేశించిన అచ్చెన్నాయుడు. గాజువాకలో అగ్ని ప్రమాదం. కారులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. ప్రయాణికులకు తప్పిన ముప్పు. పాడేరు ఏజెన్సీలో పొగమంచు అందాలు చూసేందుకు తరలి వస్తోన్న పర్యాటకులు. మేఘాల కొండ దగ్గర సందడి. తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్ 8.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. మెదక్లో 12 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్. శ్రీకాకుళం జిల్లాలో దొంగ నోట్ల కలకలం. 2 చోట్ల భారీగా నకిలీ నోట్లు పట్టివేత. 6 అరెస్ట్, మిషన్లు సీజ్. హైదరాబాద్ నార్సింగ్ లో చైన్ స్నాచింగ్. ఇంట్లో ఉన్న మహిళను టార్గెట్ చేసిన దొంగ కాలింగ్ బెల్ కొట్టి పుస్తల తాడు చోరీ. తమిళనాడులో భారీ వర్షాలు. కాలువలుగా మారిన తిరుచి రోడ్లు. ఇళ్లల్లోకి చేరిన వరద. తిరుమలలో భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 9 గంటల సమయం. 7 కంపార్ట్మెంట్స్ లో వేచి ఉన్న భక్తులు.